బాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న హీరోయిన్ రష్మిక మందన మరోసారి వార్తల్లో నిలిచింది. యానిమల్, చావా వంటి భారీ విజయాల తర్వాత ఇప్పుడు కాక్టైల్ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమా గురించి కాదు, ఇందులో ఆమె చేసిన పాత్ర గురించి చెప్పిన కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకాలం ప్రేక్షకులు తనను ఒక విధంగా చూశారని, కానీ ఇప్పుడు పూర్తిగా భిన్నమైన పాత్రలో కనిపించబోతున్నానని రష్మిక వెల్లడించింది. అంతేకాదు, ఈ పాత్ర చేయడానికి మొదట్లో తాను చాలా భయపడ్డానని కూడా చెప్పింది. అసలు రష్మిక ఎందుకు భయపడింది? దియా పాత్రలో ఏమి ప్రత్యేకత ఉంది? మరి ప్రేక్షకులు ఈ కొత్త అవతారాన్ని ఎలా స్వీకరిస్తారు? ఈ ఆసక్తికర విషయాలన్నింటినీ ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎదిగిన రష్మిక మందన ఇప్పుడు బాలీవుడ్లో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. కేవలం గ్లామర్తోనే కాకుండా నటనతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వరుస అవకాశాలను అందుకుంటుంది. ఇటీవలే వచ్చిన సినిమాల్లో ఆమె ఎక్కువగా ఎమోషనల్, సీరియస్ లేదా కథకు కీలకమైన బలమైన పాత్రలో కనిపించింది. దీంతో ప్రేక్షకులు కూడా రష్మిక నుంచి అలాంటి పాత్రలనే ఆశించడం ప్రారంభించారు. కానీ ఈసారి మాత్రం ఆమె తన కంఫర్ట్ జోన్ను వదిలి కొత్త ప్రయోగానికి సిద్ధమైంది. కాక్టైల్ 2 సినిమాలో రష్మిక దియా అన్న పాత్రలో కనిపించనుంది. ఈ పాత్ర గురించి మాట్లాడిన ఆమె మొదట్లో ఈ ఆఫర్ వచ్చినప్పుడు చాలా ఆలోచించానని చెప్పింది. ఎందుకంటే తన కెరియర్లో ఇప్పటి వరకు ఇలాంటి అల్ట్రా మోడ్రన్ పాత్ర చేయలేదని తెలిపింది. రష్మిక మాట్లాడుతూ, నిజం చెప్పాలంటే ఈ పాత్రను అంగీకరించడానికి మొదట చాలా భయపడ్డాను. ఎందుకంటే ప్రేక్షకులు నన్ను ఒక ప్రత్యేకమైన ఇమేజ్లో చూస్తున్నారు. వారు నా నుంచి ఎప్పుడు ఎమోషనల్, డ్రామాటిక్, పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్ను ఆశిస్తారు అని చెప్పింది. అయితే ఈ సినిమాలో మాత్రం పరిస్థితిని పూర్తిగా భిన్నంగా ఉంటుందని తెలిపింది. ఇక్కడ ఆమె పాత్ర స్నేహం, ప్రేమ, సరదా సంఘటనల చుట్టూ తిరుగుతుందట. ఇది ఒక లైట్ హార్టెడ్ క్యారెక్టర్ అని, తనలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు చూపించే అవకాశం ఈ సినిమా ద్వారా దొరికిందని పేర్కొంది. ప్రతి నటుడు లేదా నటి తమ కెరియర్లో ఒక దశకు వచ్చిన తర్వాత కొత్త పాత్రలు చేయాలని కోరుకుంటారు. అదేవిధంగా రష్మిక కూడా ఎప్పటికప్పుడు తన్ను తాను ఛాలెంజ్గా చేసుకోవాలని భావించిందట. ఆమె మాటల్లోనే చెప్పాలంటే, నేను ఇంతకు ముందు ఎప్పుడు చేయని పాత్ర ఇది. అందుకే మొదట సందేహం వచ్చినా చివరికి చేయాలని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే ప్రేక్షకులు కూడా కొత్తదనం కోరుకుంటున్నారు అని తెలిపింది. ఈ వ్యాఖ్యలు చూస్తే రష్మిక తన కెరియర్ను ఎంతో జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటుందో అర్థమవుతోంది. ఇప్పటికే రష్మికకు దేశవ్యాప్తంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సౌత్ ప్రేక్షకులతో పాటు హిందీ ప్రేక్షకులు కూడా ఆమె సినిమాల కోసం ఎదురు చూస్తున్నారు. అందుకే కాక్టైల్ 2లో ఆమె కొత్త లుక్, కొత్త బాడీ లాంగ్వేజ్, కొత్త నటన ఎలా ఉంటుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ట్రైలర్లో కనిపించిన ఆమె స్టైల్, ఫ్యాషన్, క్యారెక్టర్ ప్రజెంటేషన్ ఇప్పటికే మంచి స్పందన తెచ్చుకున్నాయి. ఇంతకాలం సాంప్రదాయబద్ధమైన లేదా ఎమోషనల్ పాత్రలో కనిపించిన రష్మిక ఇప్పుడు పూర్తిగా మోడర్న్ గర్ల్గా కనిపించబోతుండటం ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. కాక్టైల్ 2 సినిమా ప్రకటించినప్పటి నుంచే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే ఇది ఒక ప్రముఖ చిత్రానికి సీక్వెల్గా తెరకెక్కుతోంది. అదే సమయంలో స్టార్ కాస్టింగ్ కూడా సినిమాకు అదనపు ఆకర్షణగా మారింది. ట్రైలర్ విడుదలైన తర్వాత సోషల్ మీడియాలో కూడా ఈ సినిమా గురించి చర్చలు పెరిగాయి. ముఖ్యంగా రొమాన్స్, ఫ్రెండ్షిప్, ఎంటర్టైన్మెంట్ అంశాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో రష్మిక చేసిన వ్యాఖ్యలు కూడా సినిమాకు మరింత ప్రచారం తీసుకొచ్చాయి. సినీ పరిశ్రమలో ఒకే తరహా పాత్రలు చేస్తే ప్రేక్షకులు త్వరగా బోర్ ఫీల్ అవుతారు. అందుకే స్టార్ హీరోయిన్లు తరచుగా కొత్త పాత్రలను ఎంచుకుంటూ ఉంటారు. రష్మిక కూడా ఇప్పుడు అదే దారిలో అడుగులు వేస్తోంది. ఈ సినిమా విజయవంతమైతే ఆమెకు బాలీవుడ్లో మరిన్ని వైవిధ్యమైన పాత్రలు వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు, ఆమెను కేవలం ఎమోషనల్ పాత్రలకు మాత్రమే పరిమితం చేయకుండా పూర్తి స్థాయి కమర్షియల్ మరియు ఫన్ క్యారెక్టర్లో కూడా దర్శకులు ఊహించే అవకాశం ఉంటుంది. మొత్తానికి చూస్తే రష్మిక మందన తన కెరియర్లో మరో కొత్త ప్రయోగానికి సిద్ధమైంది. దియా పాత్ర ద్వారా ఇప్పటి వరకు ప్రేక్షకులు చూడని కొత్త రష్మికను చూపించబోతోంది. మొదట్లో భయపడ్డానని చెప్పిన ఆమె చివరికి అదే పాత్రను ఛాలెంజ్గా తీసుకుని నటించింది. ఇప్పుడు ఆ నిర్ణయం ఎంతవరకు సక్సెస్ అవుతుందో సినిమా విడుదలైన తర్వాతే తెలుస్తోంది. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పవచ్చు,
కొత్తదనాన్ని స్వీకరించే ధైర్యం ఉన్న నటిగా రష్మిక మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. మరి కాక్టైల్ 2లో రష్మిక కొత్త అవతారం ప్రేక్షకుల్ని ఎంతగా ఆకట్టుకుంటుందో చూడాలి. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటి? రష్మిక ఈ కొత్త పాత్రలో సక్సెస్ అవుతుందా? కామెంట్ చేసి చెప్పండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన దిశ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.